అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ఒకసారి వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగానే ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధపడ్డాడనేది వాస్తవం. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడో అవన్నీ కూడా ఈరోజు పంగనామాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు కొత్త ఏం కాదు. గతంలో కూడా 2014లో ఇలానే జరిగింది. 2000 ఆయన అంతకుముందు గెలిచినప్పుడు ఇలానే జరిగింది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు నైజం ప్రజలకి ఈరోజు అర్థం కావాలని చెప్పి ఒక్కసారి వివరాలకు వెళ్తే సూపర్ 6 గురించే ఒకసారి మనం మాట్లాడుకుందాం. తల్లికి వందనం, ప్రతి ఇంటికి నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి వాళ్ళ మంత్రి గారు చెప్పడం మనం అందరం చూసాం. ఆ వీడియో కూడా ఎంత వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి వివరాలకు వెళ్తే ఈ రాష్ట్రంలో దాదాపు 83 లక్షల మంది పిల్లలుంటే, మొత్తం చదువుకుంటున్న పిల్లలు, రేషన్ కార్డు గల వాళ్ళు, వీళ్ళకి గాను అవసరమైంది దాదాపు 12,400 కోట్ల రూపాయలు ఈరోజు తల్లికి వందనానికి అవసరమైతే ఈ బడ్జెట్లో పెట్టింది వీళ్ళు 6,487 కోట్లు మాత్రమే. 6,487 కోట్లు. అది కూడా తల్లికి వందనం అని టైటిల్ పెట్టలా. వాళ్ళకి ఎస్సీల్లో ఎంత, బీసీల్లో ఎంత, వాళ్ళకి కేటాయించిన కేటాయింపులని పెట్టి అవన్నీ కలిపితే ఆయన ఇచ్చింది 6,487 కోట్లు. ఇది ఈనాడు వాళ్ళ పత్రిక ఎల్లో మీడియా ఇచ్చిన ఫిగర్లే నేను చెప్తా ఉన్నాను. 6,487 కోట్లు కేటాయింపులు జరిగినాయని స్వయంగా ఈనాడులో రాశారు. అంటే 12,400 కోట్లు అవసరం అయితే తల్లికి వందనం, 6,400 కోట్లు పెట్టి ఎవరిని మోసం చేయదలిచాడు? ఎవరికి ఈరోజు ఇవ్వటం లేదు తల్లికి వందనం? అసలు తల్లికి వందనం ఇస్తున్నారా లేదా? బడ్జెట్లో అయితే ఆల్రెడీ ఇచ్చేసామని కూడా చెప్పడం జరిగింది. అట్లానే రెండోది అన్నదాత సుఖీభవ. రైతులకి ఈరోజు సంవత్సరానికి 20,000 రూపాయలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈరోజు బడ్జెట్ కేటాయింపుల్లో కేవలం 1000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. సరే, కేంద్ర ప్రభుత్వం 3,500 కోట్లు ఇస్తే మొత్తం కలిపి 4,500 కోట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభావ్ చూపిస్తే ఈరోజు అవసరమైంది ఎంతండి? 10,700 కోట్ల రూపాయలు అవసరం. 10,700 కోట్లు. దాదాపు ఈ రాష్ట్రంలో 53,58,000 మంది రైతులు అర్హులై ఉంటే ఈ పథకానికి, దీనికి కావాల్సిన మొత్తం 10,700 కోట్లు అయితే ఈయన బడ్జెట్లో పెట్టింది 4,500 కోట్లు. 1,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన 3,500 కోట్లు ఎంతమందికి ఇవ్వడం? కాబట్టి చంద్రబాబు నాయుడు మోసం చేయడానికి ఇదే ఉదాహరణ అని చెప్తా ఉన్నాను. అట్లానే మహిళా నిధి. అసలు మహిళా నిధికి అయితే ఎక్కడ సపరేట్గా పెట్టలా. సరే, వాళ్ళ కరపత్రికలో రాసింది 3,341 కోట్లని రాశారు. కానీ మహిళా నిధికి ఎంత అవసరమో తెలుసా? ఈ రాష్ట్రంలో దాదాపు 2,07,000 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళకి కావలసిన మొత్తం కలిపితే 37,300 కోట్లు సంవత్సరానికి అవసరం. 18,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున. ఈయన కేటాయించింది 3,340 కోట్లు. అంటే ఈ పథకాన్ని మొత్తం ఎత్తేసినట్టే. ఇది లేదు. దీపం పథకం. దీపం పథకం కింద 891 కోట్లు చూపించారు. దీనికి అవసరమైంది సంవత్సరానికి 2,740 కోట్లు. ఇందులో 1,42,000 మంది రేషన్ కార్డు వాళ్ళు ఉంటే వీళ్ళు ఇస్తుంది 95 లక్షల మందికి. అంటే మిగిలిన 47 లక్షల మందికి టోపీ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇక ఉచిత బస్సు ఊసేయలేదు. అట్లనే నిరుద్యోగ వృత్తి గురించి అసలు మాట్లాడలేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు, దాని గురించి ఊసేయలేదు. కాబట్టి ఈ సూపర్ 6 తీసుకుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ దారుణంగా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలను ఎక్కడా కూడా నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టలేదు అనేది వాస్తవం. ఈరోజు మళ్ళీ ఒకసారి మోసం చేయటానికి, మళ్ళీ ఒకసారి ఈరోజు 6 నెలల నుంచి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన ఎప్పుడు ఇస్తాడా, ఈ డబ్బులు ఎప్పుడు వేస్తాడా, మరి కళ్ళవి పెద్దవి చేసుకొని పాపం బ్యాంకు పాస్ పుస్తకాలు చూసుకుంటూ ప్రజలు గడుపుతూ ఉన్నారు. ప్రజలు మరొకసారి మోసపోయారు. ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎవరు హామీలు ఇచ్చి డేట్ ప్రకారం పథకాలను అమలు చేశారు, ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలకు ఈరోజు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజలు ఆశపడి భంగపడ్డారు. ఈరోజు ఆశపడ్డారు. సూపర్ 6 ఇస్తారు చంద్రబాబు నాయుడు అని ఓట్లు వేశారు. ఇవాళ
వాళ్ళందరూ కూడా భంగపడ్డారనేది ఈరోజు తెలుసుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమే లేదని చెప్పి ఈరోజు తెలుసుకుంటున్నారు. అలానే పూర్తిగా పన్నులు రాబడిలో కూడా ఈరోజు ఒక్కసారి తీసుకుంటే జిఎస్టీ ఇవాళ మైనస్ అంటే నెగిటివ్గా నడుస్తుంది. ఈరోజు జిఎస్టీ ఒక్క మేలోనే 11% ప్లస్లో ఉంటే జిఎస్టీ, అది కూడా వైసీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు కూడా కొన్ని డబ్బులు వేసింది ప్రజలకి. అందువల్ల 11% ఉంటే ఈరోజు తర్వాత చూస్తే మేలో -9.2%, జూన్లో -8.9%, జూలైలో -5.3%, ఆగస్టులో -2%, సెప్టెంబర్లో -4.5%. మొత్తం మైనస్లో ఈరోజు నాడు. ఎందుకు జిఎస్టీ ఈరోజు పడిపోయింది ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాదాపు ఇప్పటికే 150 మంది పైచిలుగ్గా అరెస్టులు చేశారు. వాళ్ళని దారుణంగా హింసిస్తున్నారు, కొడుతున్నారు, పోలీస్ స్టేషన్లో హింసిస్తున్నారు. ఇంత దారుణంగా సోషల్ మీడియా, సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందండి? సోషల్ మీడియా పోస్టుల మీద ఎవరు కూడా అభ్యంతరాలు చెప్పడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా పక్కన పెట్టి పోలీసు రాజ్యం నడుస్తుంది. పోలీసులు కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది, భారత రాజ్యాంగం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఇవాళ లోకేష్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఒక్కసారి గమనించండి ఎంతమంది మీద కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడో పోస్ట్ పెట్టాడు, 3 సంవత్సరాల క్రితం పోస్టులు పెట్టారు, వాళ్ళని తీయండి. 4 సంవత్సరాల క్రితం పోస్టులు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేయండి. గతంలో పెట్టినవి కూడా తవ్వి ఈరోజు మీరు అరెస్ట్ చేస్తున్నారే. మీరు ఎన్ని పోస్టులు పెట్టించారు గతంలో? ఒక లోకేష్ ఈరోజు ఇతర దేశాల్లో నడిపించాడు వాళ్ళ సైన్యాన్ని, ఈ సోషల్ మీడియా సైన్యాన్ని. డబ్బులు ఇచ్చి కాల్ సెంటర్స్ నడిపించి వాళ్ళ చేత సోషల్ మీడియా పోస్టులు పెట్టించాడు. ఇవన్నీ గుర్తుకు రావట్లేదా చంద్రబాబు నాయుడు? ఒక్క వైసీపీ వాళ్ళే పెడుతున్నారు సోషల్ మీడియాలో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన, బీజేపీ వాళ్ళు పోస్టులు పెట్టట్లేదా? అభ్యంతరకమైన పోస్టులు ఇప్పటికి కూడా చూపిస్తాం. మొన్న 4 రోజుల క్రితం కూడా పెట్టారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా, అంటే వాళ్ళకి ఎల్లో మీడియా ఉంది, మాకు పేపర్లు ఉన్నాయి, మా యొక్క ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చూపిస్తారు. సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడ కూడా మరి రాష్ట్రంలో బయటికి రాకూడదు. వీళ్ళు చేసే తప్పులు, వీళ్ళు చేసే మరి పరిపాలన తప్పుల్ని, అదేవిధంగా సంక్షేమ పథకాలని విఫలమైందని చెప్పి ఈరోజు ప్రజల్లోకి సోషల్ మీడియా వాళ్ళు తీసుకువెళ్తుంటే వాళ్ళని అరికట్టడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ఈరోజు మొత్తం కూడా కలిసి సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టి అన్యాయంగా ఇరికిచ్చి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం అండగా ఉంటాం సోషల్ మీడియా కార్యకర్తలు. ఖచ్చితంగా మేమందరం అండగా ఉండి వీళ్ళ తరపున పోరాటం చేస్తాం. ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. రేపు ఇంకా దాన్ని ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం కూడా చేస్తాం. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. ఖచ్చితంగా సోషల్ మీడియా కార్యకర్తలందరికీ అండగా ఉంటామని చెప్పి ఈరోజు వీళ్ళు వచ్చే 6 నెలలకి దాదాపు 70,000 కోట్లు ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు 6 నెలల్లో చూస్తే కేవలం 35,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వచ్చింది. అంటే దీనికి డబుల్ అవుతుందని ఈరోజు లెక్కలు వేసుకున్నారు. కానీ మైనస్లో నడుస్తూ ఉంది. కాబట్టి ఒకవైపు పన్నులు వచ్చే పరిస్థితి లేదు, మరొక వైపు పథకాలు ఇచ్చే, సంక్షేమం ఇచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఎవరు మీకోసం నిలబడ్డారు, ఎవరు మీకు మీ పిల్లల్ని చదివించారు, ఎవరు మీకు రెగ్యులర్గా మరి సంక్షేమ పథకాలను అమలు చేశారో ప్రజలు ఒకసారి గుర్తు చేసుకొని ఈ చంద్రబాబు నాయుడు చేసే మోసాలని గమనించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.